నమస్కారం. వెల్కమ్ టు ఆరోగ్యమే మహాభాగ్యం. ప్రస్తుత జీవన శైలిలో ఎన్నో రకాల టెన్షన్స్, మానసిక ఒత్తిడికి మనం గురవుతుంటాం. మరి శారీరకంగాను మానసికంగాను ఆరోగ్యవంతంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మానసిక వ్యాధుల్లో ఒక ముఖ్యమైనది డిప్రెషన్. మరి డిప్రెషన్ ఎవరికి వస్తుంది, ఎలా వస్తుంది, మరి దాన్ని ఎలా నివారించాలో మన మధ్యలో సైకియాట్రిస్ట్ డాక్టర్ అనిత గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం. డాక్టర్ గారు, మనం తరచుగా డిప్రెషన్ గురించి వింటూ ఉంటాం కదా, మరి డిప్రెషన్ అంటే ఏంటి? డిప్రెషన్ ఇది ఒక రకమైన మానసిక సమస్య. చాలా మానసిక సమస్యలు చాలా మందికి వస్తూ ఉంటాయి. ఇందులో డిప్రెషన్ని ఇంగ్లీష్లో మూడ్ డిసార్డర్ అంటారు. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక టైంలో రకరకాల మూడ్స్ ద్వారా పాస్ అవుతూ ఉంటారు. కొంతమంది కొన్నిసార్లు సంతోషంగా ఉంటాం, కొన్నిసార్లు బాధపడుతూ ఉంటాం, కొన్నిసార్లు కోపంగా ఉంటాం. ఇవి రకరకాల మూడ్స్ ఉంటాయి. అలా కాకుండా ఏదైనా ఒక వ్యక్తికి కంటిన్యూస్గా ఒక అదే మూడ్ క్యారీ ఆన్ అవుతున్నా కానీ, అది తీవ్రంగా ఉంటున్నా కానీ దాన్ని అప్పుడు మూడ్ డిసార్డర్గా పరిగణిస్తూ ఉంటాం. ఈ మూడ్ డిసార్డర్లో ఒక ముఖ్యమైనది డిప్రెషన్. డాక్టర్ గారు, మరి డిప్రెషన్ అనేది ఎంతమందిలో కామన్గా మనం చూస్తూ ఉంటాం? ఇది మనం చూస్తే చాలా కామన్గా కనిపిస్తూ ఉంటుంది. 15 నుంచి 20% మంది డిప్రెషన్తో బాధపడుతూ ఉంటారు. అంటే ముఖ్యంగా మగవాళ్ళలో చూస్తే 15% ఉంటుంది. అదే ఆడవాళ్ళలో అయితే 25% దాకా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ప్రతి 100 మందిలో 15 నుంచి 25% మంది డిప్రెషన్తో బాధపడుతున్నారు అనమాట. అంటే ప్రతి నలుగురిలో ఒకళ్ళు ఈ డిప్రెషన్తో బాధపడుతున్నారు. అంటే ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో మనం గణించుకోవచ్చు. మరి డిప్రెషన్ అనేది ఎవరికి వస్తుంది? డిప్రెషన్ ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, వృద్ధులకి ఎవరికైనా రావచ్చు. ఏ ఏజ్లో వాళ్ళకైనా కూడా ఈ డిప్రెషన్ రావచ్చు. కానీ కామన్గా మనం చూస్తే 20 to 50 years మధ్య వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది. మరీ ప్రత్యేకంగా చెప్పాలంటే అరౌండ్ 40 years 40 ఏళ్ళు ఉన్న వాళ్ళకి చాలా కామన్గా కనిపిస్తూ ఉంటుంది. ఒక్క మగవాళ్ళు ఎఫెక్ట్ అయితే అదే ఆడవాళ్ళలో చూసుకుంటే 3 ఎఫెక్ట్ అవుతున్నారు. అంటే 1:3 రేషియో. ఒక మగవాళ్ళకి 3 మంది ఆడవాళ్ళు ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. ఇంకా ఓల్డ్ ఏజ్లో కూడా ఇది కామన్గానే కనిపిస్తూ ఉంటుంది. ఇంకా పెళ్ళి అయిన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు, అలా చూసుకుంటే సింగిల్గా ఉండే వాళ్ళలో డిప్రెషన్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. పెళ్ళైన వాళ్ళలో కొంత మటుకు రిస్క్ తగ్గిపోతూ ఉంటుంది. డిప్రెషన్ రావడానికి కారణాలు ఏంటి? డిప్రెషన్కి చాలా కారణాలు ఉన్నాయండి. చాలా స్టడీస్ చేసిన తర్వాత కొన్ని ఈ నిర్దిష్టమైన కారణాలను కొన్ని చెప్పగలము. కాకపోతే చాలా కారణాలు కలిపి ఉన్న వాళ్ళకి డిప్రెషన్ ఎక్కువ రిస్క్ ఉంటుంది. డిప్రెషన్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. దీన్ని మనం ఈ కారణాలను మనం 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు అండి. ఒకటేమో మన శరీరంలో ఉండే కారణాలు, ఇంకొకటేమో బయటి కారణాలు, అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటాం. ఈ శరీరంలో ఉండే కారణాలు కూడా చాలా రకాలుగా ఉండొచ్చు. ఒకటి, మన బ్రెయిన్లో కొన్ని న్యూరో కెమికల్స్ అని ఉంటాయి, న్యూరో ట్రాన్స్మిటర్స్ అని ఉంటాయి. అవి బ్రెయిన్లో సమతుల్యం లోపించినట్టయితే డిప్రెషన్ రావచ్చు. ఉదాహరణకి బ్రెయిన్లో డోపమిన్ అని, సెరటోనిన్ అని, నారెపినెఫ్రిన్ అని కొన్ని న్యూరో హార్మోన్స్ ఉంటాయి. అవి కనుక బ్యాలెన్స్ కోల్పోతే అప్పుడు ఆ మనిషి డిప్రెషన్కి లోనయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకొకటి, హార్మోన్స్, శరీరంలో ఉండే వివిధ రకాలైన హార్మోన్స్ కూడా బ్యాలెన్స్ కోల్పోతే వాళ్ళలో కూడా డిప్రెషన్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ హార్మోన్ ఉంటుంది. అది కరెక్ట్గా కనుక లేకపోతే, అది కొంచెం తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా కానీ వాళ్ళకి మానసిక సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇంకా చూడాలంటే జీన్స్, జెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటాం మేము. ఆ జీన్స్ కూడా మదర్ నుంచి కానీ ఫాదర్ నుంచి కానీ వాళ్ళకి డిప్రెషన్ ఉండి అవే జీన్స్ మనకి వస్తే మనకు కూడా అదే డిప్రెషన్ వస్తుంటుంది. సో జెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటాం. సో ఎప్పుడైనా మదర్ ఫాదర్ కానీ ఎఫెక్ట్ అయినా, లేదంటే కవలల్లో ఒక కవలకు వస్తే ఇంకో వాళ్ళకు కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. సో ఈ జీన్స్ వల్ల కూడా డిప్రెషన్ వస్తూ ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే కొన్ని ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, లైక్ చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోవడం వల్ల కానీ, లేదంటే మనం చాలా ప్రేమించే వ్యక్తి, ఇష్టపడే వ్యక్తి సడన్గా చనిపోయినప్పుడు చాలా తీవ్రమైన డిప్రెషన్కి లోన్ అవుతూ ఉంటారు. ఇంకా కొన్ని రీజన్స్ ఏంటంటే జాబ్ దొరకపోవడం,
ఎక్కువ ఫైనాన్షియల్ లాస్, ఎక్కువగా మనకు ఉండే డబ్బునంతా కోల్పోవడం, ఇట్లాంటి చాలా స్ట్రెస్ఫుల్ కండిషన్స్లో కూడా వాళ్ళు డిప్రెషన్కి లోన్ అవుతూ ఉంటారు. అదే కాకుండా కొంతమంది పర్సనాలిటీసే ఎక్కువగా డిప్రెషన్కి లోన్ అయ్యే పర్సనాలిటీస్ కొన్ని ఉంటాయి, వాళ్ళు కూడా ఎక్కువ డిప్రెషన్కి లోన్ అవుతూ ఉంటారు. లైక్ ఉదాహరణకు తీసుకోవాలనుకుంటే కొంతమంది చిన్న విషయాలకే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు, వాళ్ళలో డిప్రెషన్ ఎక్కువగా వస్తుంది. ఉదాహరణకు మనం తీసుకుంటే చిన్న ఏదైనా జరిగినప్పుడు, ఏదైనా హాని జరిగినప్పుడు వాళ్ళు పెద్దదిగా చేసి చూసుకుంటారు, ఇంకెప్పుడు ఇలానే జరుగుతుందేమో, నా లైఫ్ ఎప్పటికీ బాగుపడదేమో, అలాంటి ఆలోచనలు ఉంటాయి. దీన్నే మనం నెగిటివ్ థింకింగ్ అంటాము. మ్యాక్సిమైజ్ చేసుకుంటారు వాళ్ళు, చిన్న హానిని పెద్దగా చేసి చూసుకుంటారు. లేదంటే ఓవర్ జనరలైజేషన్, అంటే ఎవరైనా మనకి హాని చేశారనుకోండి, ఉదాహరణకి ఎవరైనా మగవాళ్ళు ఎవరో ఒక అమ్మాయికి హాని చేశారనుకోండి, ఇంకా మగవాళ్ళంతా ఇంతే అనేసి వాళ్ళని భరోసా చేయడం మానేస్తారు. సో దీన్ని ఓవర్ జనరలైజేషన్ అంటారు. సో ఇలాంటి కొన్ని ఎర్రర్స్ ఉంటాయి, వాళ్ళ థింకింగ్లోనే కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ఇలాంటి పర్సనాలిటీస్ వాళ్ళు ఎక్కువగా డిప్రెషన్కి లోన్ అవుతూ ఉంటారు. అది కాకుండా పర్టికులర్గా ఫీమేల్స్లో తీసుకుంటే వాళ్ళకి ఒక రకమైన హెల్ప్లెస్నెస్ ఉంటుంది, నేనేం చేయలేనేమో, నాకేం చేత కాదేమో, అలాంటి ఆలోచనలు ఎక్కువగా ఉన్న వాళ్ళు కూడా డిప్రెషన్లోకి లోన్ అవుతూ ఉంటారు. మరి డిప్రెషన్ ఉన్న పేషెంట్స్లో ఎలాంటి లక్షణాలు మనం చూడగలం? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ లక్షణం ఏంటంటే సాడ్నెస్, అంటే బాధ. చాలా బాధగా ఉంటుంది వాళ్ళకి. మామూలుగా మనం తరచూ నార్మల్ పీపుల్ ఎలా చూస్తుంటాం, ఏదైనా మనకి లాస్ అయినప్పుడు, ఏదైనా కోల్పోయినప్పుడు కొంచెం సేపు బాధపడతాము, లేదా 1 గంట 2 గంటలు ఏడుస్తాము, దాని తర్వాత నార్మల్ అయిపోతాం. కానీ డిప్రెషన్ ఉన్న వాళ్ళు తరచుగా బాధపడుతూ ఉంటారు. పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎక్కువ బాధలోనే వాళ్ళు గడిపేస్తూ ఉంటారు, ఎక్కువ రోజులు బాధలోనే గడిపేస్తుంటారు, తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది వాళ్ళు. అది ఒక ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ సింటమ్, అంటే ఇంపార్టెంట్ లక్షణం. సెకండ్ తీసుకుంటే వాళ్ళకి ఏ విషయంలోనూ సంతోషం ఉండదు. ఉదాహరణకి వాళ్ళకి డిప్రెషన్ రాకముందు ఫలానాది ఇష్టము, టీవీ చూడాలంటే ఇష్టము, అందులో సంతోషం ఉంటుంది. కానీ డిప్రెషన్ వచ్చిన తర్వాత అదే టీవీ పెడితే వాళ్ళకి ఏమీ సంతోషం అనిపించదు. అవి కాకుండా ఇంకా తరచుగా కొంచెం పని చేసినా కానీ అలసిపోవడము, కాన్సన్ట్రేషన్ లేకపోవడం, దేని మీద శ్రద్ధ లేకపోవడము, నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా రావడం, అంటే నేను ఎందుకు పనికిరాను, నేనంటే ఎవరికి ఇష్టం లేదు, నన్ను ఎవరు ప్రేమించట్లేదు, ఎందుకు ఈ జీవితం, అలాంటి నెగిటివ్ ఆలోచనలు రావడం, నా జీవితం ఎందుకు పనికిరాదు, ఫ్యూచర్లో కూడా ఏమి మంచి జరగదు, అలాంటి హోప్లెస్నెస్, అంటే ఏది మంచి జరగదు అనే ఒక భావన, ఇంకా చనిపోవాలి ఎందుకు ఈ బ్రతుకు అనే భావన, ఆకలి కూడా మందగిస్తూ ఉంటుంది, వెయిట్ తగ్గిపోతూ ఉంటుంది, కొంతమందిలో నిద్ర పట్టదు, ఇంకా లైంగికపరమైన ఆలోచనలు కోరికలు కూడా తగ్గిపోతూ ఉంటాయి. డిప్రెషన్లో రకాలు ఏమైనా ఉన్నాయా? తీవ్రతను బట్టి డిప్రెషన్లో కొన్ని రకాలు ఉన్నాయండి. ఒకటి మైల్డ్, 2 మోడరేట్, 2 సివియర్. సో మైల్డ్ వెరైటీ అంటే ఇప్పుడు నేను పైన చెప్పిన లక్షణాలు ఉన్నాయి కదా, అవి కొంచెమే ఉన్నా, కొంచెం తీవ్రంగా ఉన్నా దాన్ని మైల్డ్గా మనం పరిగణిస్తాం. ఇంకా కొంచెం ఎక్కువగా తీవ్రంగా ఉండి ఎక్కువ బాధపడుతూ ఉన్న వాళ్ళు మోడరేట్ సివియారిటీ అంటాం, అంటే కొంచెం బాధ కొంచెం తీవ్రంగా ఉంది. ఇంకా సివియర్ వెరైటీ అంటే వాళ్ళకి ఎక్కువ తీవ్రత, ఇంకా చచ్చిపోవాలి, నేను దేనికి పనికిరాను అనేసి అటెంప్ట్స్, సూసైడల్ అటెంప్ట్స్ కూడా చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. సో అది చాలా తీవ్రంగా ఉంటుంది. అందులో ఇంకొక పార్ట్ ఏంటంటే సైకోసిస్. ఇంకా డిప్రెషన్ ఎక్కువ అయిపోయి వాళ్ళు సైకోసిస్ అనే మెంటల్ డిసార్డర్కి కూడా గురవుతూ ఉంటారు. అందులో ఏంటంటే ఏదో మాటలు వినిపించినట్టు అనిపించడము, ఏదో భ్రమలకు లోనవ్వడం, ఎవరో నాకు హాని చేస్తున్నారు, నన్ను చంపేస్తారేమో, నేను చాలా తప్పు చేశానేమో, నేను దేనికి పనికిరానేమో లాంటి ఒక భ్రమలో వాళ్ళు ఉంటారు. ఇంకా కొంతమందికి మాటలు వినిపిస్తూ ఉంటాయి, ఎవరో నువ్వు చచ్చిపో, నువ్వు దేనికి పనికిరావు, నువ్వేదో ఫలానా పెద్ద తప్పు చేసావు, నువ్వు చచ్చిపోతేనే మంచిది, ఇలాంటి కొన్ని వాయిసెస్ వినిపిస్తూ ఉంటాయి. సో దీనిని సైకోటిక్ సిమ్టమ్స్ అంటాం. ఈ సైకోటిక్ సిమ్టమ్స్ వచ్చిన వాళ్ళలో ఎక్కువగా తీవ్రంగా ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇవే కాకుండా ఏటిపికల్ డిప్రెషన్ అని ఇంకొక వెరైటీ ఉంది. నేను పైన చెప్పినట్టు చాలామందికి ఆకలి మందగిస్తుంది, ఏది తినాలనిపించదు, ఇంకా రాను రాను వెయిట్ తగ్గిపోతూ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి ఆకలి ఉండదు కాబట్టి. ఇంకా దాంతోపాటు నిద్ర కూడా పట్టదు. కొంతమందికి ఇనీషియల్ ఇన్సోమ్నియా, అంటే
చాలాసేపు బెడ్ మీద ఉంటే కానీ వాళ్ళకి నిద్ర పట్టదు. ఇంకా నిద్రపోయిన వాళ్ళు కూడా కొంచెం ఊరికే మెలకువ రావడం అది కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకొంతమందికి టెర్మినల్ ఇన్సోమ్నియా అంటాం. అంటే రోజు లేచేదానికన్నా ముందే లేచిపోవడం, 2-3 hours ముందే మెలకువ రావడం, దాని తర్వాత నిద్ర పట్టకపోవడం, ఆ సమయంలో ఎక్కువ బాధ అనిపించడం. సో ఇవి కనిపిస్తూ ఉంటాయి మామూలు నార్మల్ డిప్రెషన్. కానీ ఏటిపికల్ డిప్రెషన్లో ఇవన్నీ ఉండకుండా దానికి ఆపోజిట్గా ఉంటాయి. ఎక్కువ ఆకలి వేయడం, ఎక్కువ నిద్రపోవడం, ఇంకా ఒకలాంటి పెరాలిసిస్ వచ్చినట్టు అనిపించడం. సో ఇది ఏటిపికల్ డిప్రెషన్ అంటుంది. ఇది కాకుండా పోస్ట్ పార్టం డిప్రెషన్ అన్నట్టు. ఏంటంటే డెలివరీ అయిన తర్వాత ఒక నెలలో లోపలని కొంతమందికి డిప్రెషన్ ఇదే సేమ్ నేను ఏదైతే చెప్పానో ఆ సింటమ్స్, ఆ లక్షణాలన్నీ కనిపిస్తూ ఉంటాయి. దానిని పోస్ట్ పార్టం డిప్రెషన్ అంటాం. సో ఇలా వివిధ రకాలైన డిప్రెషన్స్ ఉన్నాయి. డిప్రెషన్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.